నమస్కారం ఎస్ఎస్ఎల్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీయే. మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లా, తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వచ్చా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఎంపీ బండి సంజయ్. వీణవంకలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బస చేసిన వీణవంక మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీణవంకలో మాజీ సీఎం కేసీఆర్ బస చేసిన రోజే వీణవంక చల్లూరు నుండి సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని, ఇందిరమ్మ పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నప్పటికీ హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చిన పాపాన పోలేదని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారని, ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఇల్లు వస్తాయా, పెన్షన్లు వస్తాయా, రేషన్ కార్డులు వస్తాయా? రావు కదా. భక్తి అందరికి లేని ఎవరు భక్తి లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ అందరు భక్తులు. సో దయచేసి మీకు చివరి ఒకటి చెప్తా. మొన్న ఇల్లంతకుంటారా రాముల వారి కళ్యాణం జరిగింది. రాముడు ఫోటో పెట్టుకుని కదా మొత్తం దేశం అంతటా ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇక్కడ ఉన్న మన ఎంపీ అభ్యర్థి కనీసం రాముల వారికి పెద్ద ఇల్లంతకుంటా అంటే మన భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఇల్లంతకుంటా, అవునాగా? సో ఖచ్చితంగా మరి దానికి కనీసం ఆ కళ్యాణానికి కూడా రాలేదు. మన అభ్యర్థి వచ్చిపోయింది, కళ్యాణానికి రాలేదు. కొండగట్టు అంజన్నకు ఒక పైస ఇవ్వాలి, వేములవాడ రాజన్నకు ఒక పైస ఇవ్వాలి, మరి మన రామన్నకు కూడా ఒక పైస ఇవ్వాలి. మరి దేవుళ్ళ గురించి ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచించండి, ఎందుకు మనం ఓటేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. మీ పిల్లలకు చెప్పాలి. యువకులు ఉన్నారు, వాళ్ళందరూ బీజేపీ పైన బాగా ప్రోత్సాహంగా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మన సినిమా చూస్తాం, ఒక సినిమాలో 3 గంటల సినిమా, యువకులు ఉన్నారు ఇక్కడ 3 గంటల సినిమా. జమిగుండ మండలం పాపాయిపల్లి గ్రామంలో ఉత్తమ పత్తి యాజమాన్య పథకం నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో భూసార పరీక్షా మేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీఐ క్షేత్ర సిబ్బంది రమేష్ మాట్లాడుతూ, మానవులకు రక్త పరీక్ష ఏ విధంగానో అదేవిధంగా నేల తల్లికి మట్టి పరీక్ష అంత అవసరం కాబట్టి రైతులు భూసార పరీక్ష నిర్వహించుకొని నేల ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందులో భాగంగా నేలలో ఉన్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి స్థూల పోషకాల సామర్థ్యం తెలుసుకుని వాటి ఫలితాలు ఆధారంగా సూచించిన మోతాదులో సూచించిన పద్ధతులు పాటిస్తూ ఎరువులు వాడుకోవాలని తెలిపారు. ఈ రోజున వచ్చిన ఫలితాల్లో ముఖ్యంగా భాస్వరం అనేది నేలలో మధ్యస్థ స్థాయి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి దీనివల్ల రానున్న రోజుల్లో పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు భాస్వరానికి సంబంధించిన ఎరువులు అయిన కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేలలో నిక్షిప్తమై ఉన్న భాస్వరం నిల్వలను మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వాడాలను సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపాయిపల్లి గ్రామ రైతులు 40 మంది వరకు పాల్గొని భూసార పరీక్షలు చేయించుకుని వెంటనే ఫలితాలు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వి ఆగయ్య, గ్రామ రైతులు శ్రీనివాస్, సంజీవ, సాంబయ్య, వేణు, రాము పాల్గొన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిజాల రాజేంద్రరావు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే దేశ సంక్షేమంగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే రాహుల్ గాంధీ ప్రతి ఏడాది పేద మహిళకు 1 లక్ష సహాయం, యువకులకు 30 లక్షల కొత్త ఉద్యోగాలు, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర, చట్టం, ఉపాధి హామీ కార్మికులకు 400 రోజులు వారి వేతనం, ఆర్థిక సమానత్వం కోసం కులగణన న్యాయాలను మేనిఫెస్టోలో చేర్చడంతో ప్రజల జీవితాల్లో మార్పు రావడం గ్యారంటీ అన్నారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. రాముడి పేరు చెప్పి, ఉగ్రవాదం పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అసలు ఈ దేశానికి పట్టిన దేశ అంతర్గత మత ఉగ్రవాద పార్టీ బీజేపీ. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఈ చర్య వల్ల బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి రఫీ, మురహరి, నరేందర్, నేరెళ్ల చిరంజీవి, మహంకాళి శివ, డిష్ రాజు, రేణుకుంట్ల రాజు, పుట్టరాజు, మహంకాళి శివ, మర్రి సాయిరెడ్డి, రేణుకుంట్ల సారయ్య, బొమ్మిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. భారీ మొత్తంలో మెజారిటీ దిశగా మా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిజాల రాజేంద్రరావు గారికి ఎక్కువ మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఏదైతే మేనిఫెస్టోను ఖర్గే గారు విడుదల చేయడం జరిగిందో ఆ 5 గ్యారంటీలను, 5 న్యాయాలను వివరిస్తూ 25 హామీలను తెలియజేస్తూ గత 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏవైతే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపిందో వాటిని వివరిస్తూ మోడీ 10 ఏళ్లలో చేసినటువంటి పాలనలో ఏమీ మార్పు అనేది జరగలేదనేది ప్రజలు కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే చెప్తున్నారు. గతంలో ఎట్లున్నామో ఇప్పుడు అట్లాగే ఉన్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ప్రతిఫలాలు ఇప్పుడు కనబడుతున్నాయి తప్ప పెద్దగా మార్పు ఏం లేదంటున్నారు. బీజేపీ ప్రభుత్వం మత ఛాందస వాదంతో ముందుకు వెళ్తున్నది. ఒక రాముణ్ణి ముందుకు తీసుకెళ్తే ఈ దేశంలో ఎక్కువ హిందువులే ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలను సమానంగా చూసుకున్నది. ఇక్కడ ఓన్లీ హిందువులకే పెద్దపీట వేస్తున్నామని చెప్పి ఓట్లు వేసుకోవడానికే వీళ్ళు ముందుకు వచ్చారు తప్పితే వీళ్ళు చేసింది ఏమి లేదు. ఒక నిరుద్యోగం మీద వాళ్ళు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది లేదు, శ్రామికులకు న్యాయం చేసింది లేదు, మహిళల యొక్క గౌరవాన్ని పెంచింది ఏం లేదు. టాయిలెట్లు కడతామని చెప్పారు. వారి యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇంటింటికి వెళ్తే టాయిలెట్లు ఏమేం లేవు. వాళ్ళంతా పెద్ద స్కామ్ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి మహిళకు 1 లక్ష రూపాయల పేద మహిళకు అందించే విధంగా ఉపాధి హామీలో 300 ఉన్నటువంటి వేతనాన్ని 400 చేస్తూ ఈ హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుందనే జనాలే కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలలో భారీ ఎత్తున ఓట్లు వేసి మా అభ్యర్థిని గెలిపించేందుకు జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క బీజేపీ బీఆర్ఎస్ యొక్క విధానాలను ప్రజలే వాళ్ళకి ఏం బిడ్డ మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేము ఓట్లేసి ఎక్కువ మెజార్టీగా మేము ఓట్లేసి మేము గెలిపిస్తాం, మీరు నార్మల్గా మీ పని మీరు చేసుకుంటూ పోండి, వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏం చేసింది ఏం లేదని ప్రజలే కోరుతున్నారు. కాబట్టి మేము కూడా హర్షిస్తున్నాం. అయినా మా పని మేము ముందుకు చేస్తూ మా అభ్యర్థిని ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం చేసి ఎక్కువ ఓట్లు వేసేందుకు మేము ముందుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడంతో కార్యకర్తలు, ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం వీనవంక మండలంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఆంధ్ర పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారు. వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తా అని చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం. ప్రపంచంలో రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాం. మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు మరో 1000 పెంచుదామనుకున్నాం. దళిత బంధు పథకంతో తెలంగాణలోనే హుజూరాబాద్తో దళితులు సంపన్నులయ్యిర్రు. హుజూరాబాద్ నియోజకవర్గానికి డోకలేదు. ఇది టెంపరరీ సెట్ బ్యాక్. బీఆర్ఎస్ హయాంలో పీఎం నరేంద్ర మోడీ కూడా అసూయపడే పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది. 4-5 నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం కొసెళ్లే పరిస్థితి లేదు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇంత తొందర వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది? ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల ఫలితమే. గోదావరి నీళ్లు కర్ణాటక ఇస్తా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదు. తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించండి. గతంలో ఉన్న కరీంనగర్ ఎంపీ తమలపాకు నమలడం తిట్ల పురాణం తప్పితే చేసిందేమీ లేదు. బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి 48 గంటలు నా ప్రచారం ఆపిర్రు. ఎంపీ ఎన్నికల తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు, నాయకులు తదితరులు వచ్చారు. నేను పోలీసు విజ్ఞప్తి కింది మీద అయిపోతాము. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, ఆ కథ లేదు. 2 వార్తలు చేయాలి. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు. కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఇళ్ళకి అల్లాడుతున్నారని ఆ తల్లులు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది. చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిని చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. ఇంత మాయలనే, ఇంత తొందరలనే, ఇంత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉంది. దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు, మళ్ళీ బాగు చేయాల్సినప్పుడు మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరు పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా భాషతో ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యి మాటలాడు, కుప్పు మాటలు ముఖ్యమంత్రి. ఏం మతలబు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలి? ఈత గోదావరి పోతే గోదావరి అయితే మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఏంటి, తాగునీళ్ళు ఏంటి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడలేదు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెలుసు, నా తెలంగాణ బాట తెలుసు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను. ఇప్పుడు ఇది ఒక నిరర్ధక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మన వల్ల 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. ఇది ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే రేపు ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసిండు. నడమలచ్చిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వుడు అటప్పుడు మాట్లాడు తప్ప, దీని మీద వాడు అని చిక్కుడు తప్ప తిట్టపురాణం తప్ప ఇంకోటి లేదు. మనకు ఎందుకు ఆ తిట్టపురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే. కౌశిక్ రెడ్డి కానీ ఎంత పొడవు ఉన్నాడో అంత భారీగా చేద్దాం అనుకున్నాడు. నేను 50,000 మందితో చేస్తా రాత్రి పూట, సాయంత్రం టైం మాకు కూడా ఉబ్బరం ఎక్కున్నదని అడిగితే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా. కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని అంటే నాకు ఒక ప్లేట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నది. నేనన్నా మంచి మాట రాబోయే కాంతి దేవుడు ఉన్నాడు, అంతే కదా. పొట్టు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి కోసం ప్రజలు ఉంటారు. న్యాయం చెప్తానేం బాధ లేదు. ఒక రోజు 24 గంటలు ఈయనే ఉండేటట్టు, ఇక్కడనే ఉండేటట్టు
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ కార్నర్ మీటింగ్లో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి, మన భవిష్యత్తును నిర్ణయించేవి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసి ఎన్నికలను తెలిపారు. సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలు 2014 తర్వాత బీజేపీ మోసం చేస్తోంది. నిరుద్యోగం పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 ఇలా ఎన్నో పథకాలు అమలు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం, 500కే గ్యాస్ అందిస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం. రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. బీజేపీ సోషల్ మీడియాలో తప్ప ఏం చేసింది? బండి సంజయ్ 5 ఏళ్లు ఏం చేశారు? రాముడి ఫోటో పెట్టి అక్షంతలు పంచుతూ ఓట్లు అడుగుతున్నారు. మోడీ ఫోటోలు పెట్టుకుంటలేరు, రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు. భద్రాచలం తర్వాత ఇల్లంత కుంట రామాలయం పెద్దది, ఏమైనా నిధులు ఇచ్చారా? వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు ఆలయాలకు ఏమైనా నిధులు ఇచ్చారా? బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు షెడ్డుకు పోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీ, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? యువతకి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 25,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఇక్కడి ఎమ్మెల్యే ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సెంటిమెంట్తో ఓట్లు అడిగారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఇల్లంతకుంట రాములవారి గుడికి విద్యుత్ లైన్ తెచ్చారు. పాస్పోర్ట్ ఆఫీస్, మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తెచ్చారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావును గెలిపించాలని బాయ్ బాయ్ బండి, బాయ్ బాయ్ మోడీ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్కు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీలు, పీఎంపీలు, వైద్యులంతా మద్దతు ప్రకటించారు. కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో జరిగిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు బండి సంజయ్కు మద్దతు తెలిపారు. ప్రజల పక్షాన పనిచేస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడంతో పాటు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ను గెలిపించాలని కోరారు. మరోవైపు కరీంనగర్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం బండి సంజయ్కు మద్దతు ప్రకటించింది. అనంతరం ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన గ్రామీణ వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ టైంలో గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులే. పేదలకు భరించగలిగే డబ్బుతోనే చికిత్స చేయగలిగే డాక్టర్లు మీరే. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందంటే ఆర్ఎంపీలు, పీఎంపీలే కారణం. గ్రామాల్లో ఆర్ఎంపీలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేమని కొనియాడారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడి పక్షాన ప్రచారం చేయాలని కోరుతున్నా. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ అభివృద్ధి కోసం పాటుపడే అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నా. అందుకోసం మీరంతా ఐక్యంగా ఉంటూ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న 3 అభ్యర్థులను బేరీజు వేసి మెరుగైన సమాజం కోసం పాటుపడే నాయకుడిని గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్ఎంపీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. నేను 12,000 కోట్లు తెచ్చినా కానీ ఏం చేశావని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. నేను చేసిన పనులను వాళ్ళు చేసినట్లు చెప్పుకుంటున్నారు. కరీంనగర్ నుండి వరంగల్ రోడ్డు విస్తరణ పనులకు 2,000 కోట్లకు పైగా నిధులు నేను తీసుకొచ్చిన. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు 100 కోట్ల నిధులు నేనే తెచ్చిన. సేతు బంధన్ పథకం కింద 154 కోట్ల నిధులు నేనే తీసుకొచ్చిన. కానీ సిగ్గు లేకుండా మేము తెచ్చినట్లు బీఆర్ఎస్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకున్నారు. సిఆర్ఐఎఫ్ స్కీమ్ కింద గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కోసం 100 కోట్లు నేనే తెచ్చిన. అయినా నా మీద పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన నాయకుడు ఇంకా సిగ్గు లేకుండా నయా పైసా నిధులు తేలేదంటూ నా మీద మాట్లాడుతున్నాడు అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు ఎంపీగా నన్ను గెలిపించాక రాష్ట్రమంతా తిరిగి ప్రజా సమస్యలపై కొట్లాడిన ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతుల పక్షాన ఉద్యమాలు చేసిన, నాపై రాళ్లదాడి చేసిన, మా కార్యకర్తలు తలలు పగలగొట్టినా, నాపై 109 కేసులు పెట్టినా, 2 సార్లు జైలుకు పంపినా భయపడకుండా ప్రజల కోసం నిలబడి కలబడిన మరి కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? ఎన్నడైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. వేరే టెస్టులు చేయకుండా కాకుండా హాస్పిటల్ పోతున్నాడు వారి టెస్ట్ కూడా ఇస్తాం అని చేయాల్సింది కదా. కానీ వీళ్ళ కావాల తప్పు కదా, పైసలు ఉంటారు, ఆ పైసలు లేవుంటారు. మళ్ళీ వాళ్ళని జనం వచ్చినా కూడా వాళ్ళ ఊరికి గుర్తుపోవాలి సాటిస్ఫాక్షన్ బాగా పోతుంటారు. ఇక్కడ లేకుంటుండే జనం వస్తే హాస్పిటల్ పోతుండే ఈ డాక్టర్ చేస్తాడు. మళ్ళీ మా ఇంటికి మా మామ ఆరోగ్య డాక్టర్ మా మామ ఆయన తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో ఈసారి చేస్తే తగ్గుతున్నారు. గ్రామాలలో
ఇలా ఆరోగ్య వాతావరణం ఉంది అంటే దానికి ప్రధాన కారణం కదా. ఒక్కసారి మీరు లేని సమాజాన్ని ఊహించుకోలేదు. దేశానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి లేని దేశాన్ని ప్రజలను ఊహించుకోలేరు. ఇలా గ్రామంలో ఆరోగ్య లేని సమాజం పాదయాత్ర ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా మంది ఆరోగ్య డాక్టర్స్ నాకు సన్మానం చేసి సత్కరించే ప్రయత్నం చేసినప్పుడు నేనే మాట్లాడాను. ఆరోగ్య డాక్టర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, సమాజంలో వాళ్ళకున్న గౌరవం ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అన్ని మాట్లాడారు. కాబట్టి దానికి సమస్యలు ఉంటాయి. నేను ఏమిటంటే రాయడానికి వస్తారు, ఇంతమంది ఐక్యత ఉన్నారు, ఇంతమంది మీకు భద్రత తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ మీడియాగా ప్రాక్టీస్ చేసుకుంటే పలికపడి కాపాడుకోవచ్చు. గౌరవ ప్రాక్టీస్ బయటాలి అని గవర్నమెంట్ అందరూ వాళ్ళ సహాయంతో పక్కన కోసం పనిచేస్తారు. మీరు ప్రజల కోసం పనిచేస్తారు. ఇంతమంది ఐక్యత ఉంటే మరణ రాయడానికి ఏమొస్తుంది? దీనికి సగం మంది తీర్చాలి. లేకపోతే ఇంకొక వేదిక నాయకుల మీద ఏదో ఒక ముద్ర తప్పుడు ప్రచారం చేసి ఇంత ఐక్యత ఉన్నటువంటి ఆరోగ్య చీల్చే పెట్టడం రాయగాయం చేస్తారు. నా ఒకటే రిక్వెస్ట్, మీ వల్ల సొసైటీకి ఎంత లాభం ఉంటుంది, మీకు లేకుండా సొసైటీకి ఎంత నష్టం ఉంటుంది. ముఖ్యంగా వడపల్లి వేయన్నా, ఉదాహరణకు వడపల్లి వేయడం వడపల్లి డాక్టర్ చూసాను వడపల్లి నేను పోయినా నేను వచ్చిన ముగ్గురు ఆరోగ్య డాక్టర్. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్రావు గారిని గెలిపించండి. మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2004-14 మధ్య వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాం. డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కమలాపూర్ మండలంలో 10 ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? గాడిద గుడ్డు ఇచ్చింది. 3016 నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ₹1,00,000 రుణమాఫీ చేసిందా? ఉప ఎన్నికల కోసం దళిత బంధు తీసుకొచ్చారు, అప్పుడు ఇచ్చి తర్వాత తీసేస్తిరి. ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణమిస్తుంటే కేసీఆర్ మహిళలు చిగలు పట్టుకుంటున్నారని అవహేళన చేస్తున్నారు. మహిళలను ఇంత అవమానపరుస్తున్నారు. ఆడవాళ్ల పట్ల ఇంత చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ జాగ్రత్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అందిస్తోంది. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఎన్నికలు పూర్తి కాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నాం. కేటీఆర్ కండకావరం అవసరమా? ఆడవాళ్ళని అవమానపరుస్తావా? ఆటో కార్మికులు చనిపోతున్నారని రెచ్చగొడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం బీఆర్ఎస్కి ఇష్టం లేదా? మేము బరాబర్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అందిస్తాం. ఆటో కార్మికులకు ప్రతి నెల 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్రావు చదువుకున్న వ్యక్తి. వాళ్ళ నాన్న జగపతిరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. మాకు తోడుగా రాజేందర్రావు ఎంపీ ఉంటే మరింత అభివృద్ధి చేస్తాం. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాం. మాకు ఎంపీ కావాలి. ఎంపీ గెలిపించండి. కాంగ్రెస్ నాయకత్వంలో రాబోయే కాలంలో రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. బీజేపీ బీఆర్ఎస్లో లోపాయికారి ఒప్పందంతో ఆనాడు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టాలని చూశారు. అలాంటి లోపాయికారి ఒప్పందాలు రాజేందర్రావు గెలిపించాలని కోరారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేశాం. ఇలా మళ్ళీ 2023లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా వస్తా ఉంది. మమ్మల్ని హామీలు ఏమైనా అడిగేటువంటి, గ్యారంటీలు ఏమైనా అడిగేటువంటి టీఆర్ఎస్ పార్టీని అడుగుతూ ఉన్న ఈ వేదిక ద్వారా కమలాపూర్ మండలంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా మా టీఆర్ఎస్ పార్టీ? 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది? చేయడం ఒక్కసారి ఎవరికైనా ఇచ్చిందా? గాడిద గుడ్డు. అమ్మా, ₹3,016 నిరుద్యోగ భృతి. చదువుకున్న పిల్లల కోరికైనా ₹3,016 నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ₹1,00,000 రుణమాఫీ చేయగలిగినరా? ఉప ఎన్నికలు ఉన్నాయని
దళిత బంధు తీసుకొచ్చిండు తప్ప దళితుల అభ్యున్నతి కొరకు ఏం చేసిరని అడుగుతాడు. ఉప ఎన్నికల కొరకు ఇదే రాజ్యాంగ రోడగట్టడానికి ఆనాడు దళిత బంధు తెస్తుంది, ఇవాళ దళిత బంధు తీసేస్తుంది. అమ్మా అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించిన తర్వాత ఇలా కేసీఆర్ అంటాడు అక్క చెల్లెల్ని అవమానపరిచే విధంగా శిగలబట్టి కొట్లాడుకుంటాడు. మీరు బస్సు ఎక్కితే అట్లా చేస్తారా? కేసీఆర్ అన్నాడా లేదా? పరుస్తా ఉన్నాడే. ఆడవాళ్ళ పట్ల ఇంత చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ జాగ్రత్త. ఆడేళ్ల బలం నీకు తెలవకపోతే ఆనాడు ఎన్నికలకు ముందు చెప్పినాం, అధికారంలోకి రాగానే మీరు అవ్వగారింటికి పోతారా, వియ్యపురాలింటికి పోతారా, వేములవాడ రాజన్న టెంపుల్కి పోతారా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీయే, మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లా, తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వచ్చా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, ఎంపీ బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.